మామూలుగా అయితే ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ రిలాక్స్ అయిపోతారు. ఎందుకంటే థియేటర్‌కి రప్పించే స్టామినా వాళ్ళకి తప్పకుండా ఉంటది. ఒక స్టార్ హీరోయిన్‌ని చూసి ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కానీ ఒక స్టార్ హీరోయిన్‌తో సినిమా తీసి కూడా రిలాక్స్‌గా ఉండొచ్చా? రిలాక్స్ ఉండొచ్చండి. అది హ్మ్. హీరో, హీరోయిన్ అని కాదు గానీ, సినిమా బా వస్తే రిలాక్స్ ఉండొచ్చు. ఆ కథ మీద మనకు నమ్మకం ఉంటే, అను విన్నప్పుడు కథ, చూసినప్పుడు స్క్రీన్ మీద పే ఆఫ్ అవుతే హ్యాపీగా రిలాక్స్ ఉండొచ్చు. హ్మ్. కాకపోతే ఏంటంటే స్టార్ హీరో అనగానే మనం ఫ్యాన్స్ చూసుకుంటారు కదా అన్న ఒక భరోసా ఒకటుంటది. కానీ హీరోయిన్ వరకు వచ్చేసరికి గ్యారంటీ అయితే ఉండదు ఆ! కదా! డైరెక్ట్‌గా హీరోతో చేసుకుంటే బెటర్ కదా అన్న ఫీలింగ్స్ వస్తుంటాయా ఒక ప్రొడ్యూసర్‌గా మధ్య మధ్యలో? అలా ఏం లేదండి. అంటే హ్మ్. అన్ని కథలు అలా దొరకవు గదా! అవును. కొన్ని అవును. కొన్ని మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేయాలి గదా! చాలా మంది ప్రొడ్యూసర్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాస్ అంటే భయపడుతుంటారండి. అవును. చాలా కథలు ఆగిపోవడానికి కారణం అదే. కానీ మీరు ఏ గట్ ఫీలింగ్‌తో ఈ సినిమా ఓకే చేశారు? అంటే ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదండి. ఇది యాక్చువల్లీ ఒక కాలేజ్ బేస్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. హ్మ్. ఆహ్, 'రష్మిక' గారిని చేసుకోవడానికి ఏంటంటే పెర్ఫార్మన్స్ అండి. హ్మ్. ఈ క్యారెక్టరు ఇలాంటి స్టార్ పెర్ఫార్మర్ చేస్తే ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది అనే పాయింట్‌లో 'రష్మిక' గారి దగ్గరికి మేము అప్రోచ్ అయ్యాం. ఆవిడ కూడా అదే కనెక్ట్ అయ్యి చేసుకున్నారు. ఇది అంటే ఇదేదో అమ్మాయి సెంట్రిక్ ఉన్న కథ, అమ్మాయి చుట్టూ తిరుగుతున్న కథ అనేది ఆ యాంగిల్ ఎప్పుడు లేదండి. ఇది మామూలుగా ఒక లవ్ స్టోరీ యాంగిల్‌లోనే చూసి చేసుకున్నాం. ఇంకా హ్మ్. 'రష్మిక' గారు మాకు యాడెడ్ ఫ్యాక్టర్. హ్మ్. ఆవిడ లాంటి స్టార్ ఇది చేయడం వల్ల సినిమాకి ఇంకా బెటర్ ప్లేస్‌మెంట్, బెటర్‌గా ఎలివేట్ అవుతుందండి. హ్మ్. చాలామంది చెప్పేదేంటంటే అంటే ఈ సినిమా చూసిన వాళ్ళు ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, 'రష్మిక' గారికి ఖచ్చితంగా ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ వస్తదని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అరవింద్ గారు కూడా స్టేజ్ మీద ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. మీకు కూడా అలాగే అనిపించిందా? 100% అండి. హ్మ్. ఈ సినిమాకి డైరెక్టర్‌కి, 'రష్మిక' గారికి ఇద్దరికీ నేషనల్ అవార్డ్ వస్తదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. అంటే వాళ్ళు 'రష్మిక' గారి గురించి మాట్లాడితే 'రష్మిక' గారి పెర్ఫార్మన్స్ టాప్ నాచ్ ఉంటది. హ్మ్. ఆవిడ అన్ని సినిమాలు చేశారు. బట్ ఇది ఆవిడ భుజాల మీద సినిమాని లేపారండి. ఆవిడ కాబట్టి ఈ సినిమా ఈ స్టేజ్‌కొచ్చిందండి. సో, డెఫినెట్‌లీ ఆవిడకి ఆ రికగ్నిషన్ నేషనల్ అవార్డ్ రూపంలో వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను.